మా పార్టీ భావన. ఏమనేది ఏంటి, ఇప్పుడున్న ఘటన మీద ఖచ్చితంగా స్పందించాలి అనేది. తిరగదోడదామంటే మరి 40 ఏళ్ళ నుంచి తిరగదోడాలి కదా. మరి ఇదే కాంగ్రెస్ కదా చట్టం చేసింది, ఇది తప్పని. ఇదే కాంగ్రెస్ కదా. అదే కాంగ్రెస్ 2023 మేనిఫెస్టోలో పెట్టారు, మేము పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఇంకా కఠినతరం చేస్తాం ఆటోమేటిక్ గా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టోలో కూడా పెట్టారు వాళ్ళు, మీరు కరెక్ట్ గుర్తు చేసి మేనిఫెస్టోలో పెట్టి. అరే ఎన్నిసార్లు అండి, ఎన్నిసార్లు చెవుల గిగ్గుర్లు తిరిగి రేవంత్ రెడ్డి గారు బాగా రాదు. చెప్పండి తక్కలపల్లి రవీంద్ర గారు, మనని కాదు ఆయన వేరే మాట్లాడుతున్నట్టున్నారు సీతారాం నాయక్ గారు. ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మాకు వీళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు, మమ్మల్ని ఓడించారు, వైఎస్ఆర్ గారు చేసిండ్రు, వైఎస్ఆర్ గారి తర్వాత మేము చేయొచ్చు, మేము చేసిన దాని మీద చట్టబద్ధత ప్రకారం చేసినామని అంటున్నారు. మా శరత్ గారు లాంటి వాళ్ళు లేదు మీరు చేసింది కూడా తప్పే అంటున్నారు, మా భరత్ గారు కూడా అంటున్నారు. కానీ నేననేది ఈ ప్రభుత్వం అయితే చేయనన్నది కదా, ఈ పార్టీ చేయనన్నది కదా, ఈ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకున్నది కదా, ఈ పార్టీ ప్రజలకు ఎష్యూరెన్స్ ఇచ్చింది కదా, ఈ పార్టీ మారిన వాళ్ళని బండెక్కేసుకుంటామని అన్నది కదా, కదా అని. అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసి ఇలా మనం అన్ని నియమాలు మాట్లాడితే ఎట్లా? ఎందుకన్నా మనం ఒక నిజాయితీ ఉండాలి, మాట్లాడాలో నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీ లేకుంటే ఎట్లా చెప్పండి? మరి మాట్లాడకూడదన్నా, మరి ఈ దేశంలో ఇక్కడ కూడా రిజర్వేషన్ ఉంటుంది. ఇంత సమర్థన అక్కర్లేదు, రిజర్వేషన్ లేదా? ఇస్తాను సీతారాం నాయక్ గారు ఇస్తాను, ఆగండి. వెంకటస్వామి గారు ఇక్కడ రిజర్వేషన్ లేదా? మచ్చలేనోడెవడు పరీక్ష చేసుకొని ప్రశ్నించే వ్యక్తి ఎవరు, వ్యవస్థ ఎవరు? నైతికంగా మనము అంటే ఇప్పుడు నేనంటే తెలంగాణను అద్భుతమైనటువంటి రాజకీయ యవన కింద నిలబెట్టేటువంటి అవకాశాన్ని టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి వచ్చింది. దాన్ని చేజేతులా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు వ్యతిరేకంగా మీరు సర్వనాశనం చేసినారు. ఇక ఇప్పుడు ఎన్ని మాట్లాడినా కూడా ఇక అదే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టే అవుతుంది. సో ఏమంటారంటే మీరు చేసే ఫైట్ నేనేం కాదనలేదు. మీరు కోర్టుకు పోయినారు, కోర్టు నుంచి వచ్చింది. తర్వాత నేనే చెప్తున్నా కదా, మాకు సంబంధించి ఇప్పుడు ఊకే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అంతకు ముందే చేసింది అనుకుందాం. రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా మనం అందరం కొట్లాడినాం. రాజశేఖర రెడ్డి గారు చేసేటువంటి పనిని మనం అందరం కొట్లాడినాం. నేను ఉన్నాను, మీరు ఉన్నావు. సో రాజశేఖర రెడ్డి చేసినటువంటి తప్పులనే మీరు దానికంటే 100% ఎక్కువ చేసినారు కదా. ఏం నైతికత? ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తున్నారు అనేటువంటి దాంతో మాలాంటి వాళ్ళకు కావచ్చు, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. పార్టీని డిఫెండ్ చేసి ఒక్కసారి సీతారాం నాయక్ గారు ఒక్క నిమిషం ఏదో ఇంటర్వ్యూ కావాలనుకుంటారు. వాళ్ళ నలుగురు పెద్దలు ఏదో పెద్ద పదవులు కావాలనో వాళ్ళంతా ఉద్యమాలలో ఉండి పనిచేసిన వాళ్ళు. ఈ తెలంగాణ తెచ్చిన దాంట్లో వాళ్ళ ధారపోసినటువంటిది మనకు అందరికీ తెలుసు. ఈవెన్ శరత్ గారు కూడా ఏం మాట్లాడో తెలుసు. నేనేమంటున్నానంటే, ఒకవేళ మీకు ఇదైతే మీరు చాలా ప్రెస్టీజియస్ ఛానల్లో మీరు మాట్లాడుతున్నారు, నేనేమంటున్నానంటే ఇది ఎలక్షన్ ఎవరు కండక్ట్ చేస్తారు సార్? ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. అర్హత ఎవరు నిర్ణయిస్తారు? ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. దొంగతనాలు బట్టెబాజు పనులు చేస్తే ఎలక్షన్ కమిషన్ నుంచి తీసుకొని ఏ పార్టీ ఆ పార్టీ చేతిలో పెట్టుకోవడం, ఏ పార్టీ చేసినా అది తప్పే. దాన్ని సమర్థి. రెండవది ఏమంటున్నానంటే, ఇవాళ ఒకరిని చంపేస్తే ఒక ఎమ్మెల్యేనో ఎంపీ ఎవరైనా పొడిసి నిర్ధారణ అయితే మనం జైల్లో పెడతారు కదా. ఇక నువ్వు ప్రజాస్వామ్యాన్ని ఖూన్ చేసినావు కదా, ఎందుకు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుగా తీసుకోదండి? చూద్దాం, మరి ఇవాళ వచ్చింది కదా జడ్జిమెంట్, చూద్దాం. లేదు మరి అయితే ఎందుకు తీసుకోవాలి తీసుకొని నా ఉద్దేశం నేనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయితే నేనే హైకోర్టు న్యాయమూర్తి అయితే బుద్ధి చెప్పాలి. నేనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయితే నేనే హైకోర్టు న్యాయమూర్తి అయితే అంతా మీరే అయితే వినండి, నేనేం చేస్తానో చెప్పాను. అరే కాదు, నేను ఎట్లా కాను, నేను లా చదవలేదు. వినండి, నేను లా చదవలేదు. కాదు, అది కాదు. పడతాడు. నేను చెప్పండి,
నేను లా చదవలేదు, బట్ సుప్రీంకోర్టు అక్రిడేటెడ్ పాస్ హోల్డర్ గా 2008 నుంచి 16 వరకు ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అన్ని విన్నా. నేనే కనుక ఏం చేస్తా అంటే వీళ్ళకు నోటీస్ కూడా ఇవ్వకుండా, ఈ ఎమ్మెల్యేలకు ఎస్పెషల్లీ దానం నాగేందర్ కు నోటీస్ ఇవ్వకుండా వాళ్ళని అనర్హులుగా ప్రకటించి, ఎందుకంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఒకటి ఇక్కడ సహజ న్యాయ సూత్రాలు వర్తించవు. రెండోది ఏం చేస్తానంటే ఆ స్పీకర్ వ్యవస్థని మార్చాలని పబ్లిక్ గా కామెంట్లు చేస్తూ ఉంటారు కదా, తీర్పులో రాస్తా ఈ స్పీకర్ వ్యవస్థ సెట్ కాదు, వేరే బాధ్యత అప్పగించండి, పార్లమెంట్ చట్టాన్ని మార్చండి అని రాస్తా తీర్పులో, నేను న్యాయమూర్తి అయితే. భరత్ గారు ఒక్కసారి భరత్ ఇక్కడ భరత్ ఒక విషయం, ఇప్పుడు సుప్రీం కోర్టు కావచ్చు లేకపోతే హైకోర్టు కావచ్చు ఇంటర్వ్యూన్ కావచ్చు, కానీ ఇక్కడ ఇందాక సీతారాం సార్ చెప్పినట్టుగా సీతారాం నాయక్ గారు సుమోటోగా ఇంటర్వ్యూన్ కావాలి, ఎవరు బీఆర్ఎస్ కేసు వేస్తే కాదు. నిశ్చిత సుప్రీం అనే దాంట్లోనే ఇప్పటి వరకు తలమునకలై ఉన్నాం మనం. ఏది సుప్రీం? ఇప్పుడు రవీంద్రన్ అన్నట్టుగా మనకు అనుకూలంగా మనం తెచ్చుకున్నటువంటి చట్టాలను రాజకీయ పక్షాలు అంత ఈజీగా వాటిని వదులుకోవడానికి సిద్ధంగా లేవు. ఒకవేళ వదులుకోవడానికి సిద్ధంగా ఉంటే అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి అంటే తక్కువ వచ్చింది అనుకోండి, పోయినసారి అయితే ఉన్నాయి కదా, మరి అదే భారతీయ జనతా పార్టీ మొత్తం నీతి నియమముల అదే భారతీయ విలువలు చెప్పేటువంటి అదే వాజ్పేయి గారి అడుగు జాడలు నడిచి ఇంకింత షార్పనైజ్ చేస్తే బాగుండేది, అవకాశం ఉండే కదా, చేయలేదు. ఎందుకనంటే పార్టీల వ్యక్తిగత స్వార్థము ఇలా ప్రజాస్వామ్య కూనికి దారి తీస్తుంది. అన్ని పార్టీలు ఆలోచించుకోవాల్సిందే, దీనికి అతీతమైన ఒక వ్యవస్థ రావాల్సిందే వీటన్నిటిని కరెక్ట్ చేయడానికి. స్పీకర్ ఇప్పుడు కొన్ని ఇప్పుడు అమెరికాలో రెండోసారి అయిన తర్వాత మూడోసారి ప్రెసిడెంట్ కావడానికి లేదు. నేనేమంటున్నా అంటే స్పీకర్ వ్యవస్థలో కనీసం ఆ స్పీకర్ అయిన తర్వాత ఇక మళ్ళీ పోటీ చేసి మళ్ళీ ఇక ఎమ్మెల్యేలు కావడం ఎంపీ కావడం అనేటువంటిది లేని అనేది పెట్టేది ఉంటే ఈ స్పీకర్లు అందరూ కూడా న్యాయంగా వ్యవహరిస్తారేమో, అట్లాంటి చట్టం తీసుకొస్తే బెటర్ ఏమో అని అనిపిస్తున్నా. భరత్ గారు చెప్పండి సార్, ఒక్కసారి ఇంటర్వ్యూ కావచ్చా? చెప్పండి సార్.